హలో ఫ్రెండ్స్, ఈరోజు రోటీలోనికి చపాతీలోనికి మంచి కర్రీ చేస్తున్నాను. పచ్చి అరటికాయ కర్రీ. మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఆనియన్ని 4 ఆనియన్ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం పోపు కూడా పెట్టుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు మగ్గించుకున్న తర్వాత టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి. మనం చూడండి, పోపు కూడా పెట్టుకున్నాం కదా, కరివేపాకు, ఆవాలు, ఇంకా పోపు అందరికీ తెలిసిందే. టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చి అరటికాయ ముక్కల్ని యాడ్ చేసాము. ఈ అరటికాయ ముక్కలు వాటర్లోనే ఉంచుకోవాలి. వాటర్లో ఉంచకుండా బయట ఉంచితే బ్లాక్ అయిపోతాయి. ఇవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ మగ్గించుకుందాము. ఇది రోటీలోనికి చపాతీలోనికి చాలా బాగుంటుంది. రైస్లోని కూడా బాగుంటుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత కారం మాత్రమే యాడ్ చేసాము. సాల్ట్, పసుపు, కారం మాత్రమే యాడ్ చేసాము. పచ్చడికాయ ముక్కలు, టమోటా, ఇంకేమి లేదండి. వెరీ సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. బనానా మొత్తం ఉడికేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ కానీ 2 గ్లాస్ కానీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ మొత్తం దగ్గర పడింది. మనం ఇప్పుడు రోటీలోనికి, రైస్లోనికి తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి. ఈ క్వాంటిటీలో మనము కర్రీని ఉంచుకుంటే సరిపోతుంది.